ఓం మహాగణపతే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం హయగ్రీవాయ నమః. మహామృత్యుంజయాయ నమః. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ప్రియమైన ఆత్మబంధువులారా, ఏది విన్న తర్వాత మరి ఏది వినాల్సిన అవసరం రాదో అటువంటి భగవద్గీత అనే జ్ఞానయజ్ఞానికి 28వ భాగానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆత్మబంధువులారా, మనం ఆత్మ సంయమ యోగం 4వ భాగంలో ఉన్నామండి. మరి ముందుకు వెళ్దామా? యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వారియోరివ సుదుష్కరం. ఇంతవరకు చెప్పిన తర్వాత పరమాత్మ ఒక్కసారి అర్జునుడి ముఖం యొక్క చూశాడండి, ఎలా ఉన్నాడు ఏమిటని. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు అర్జునుడి ముఖం చూశాడో అర్జునుడి ముఖంలో ఏదో సందేహాలు కనపడ్డాయి. ఆయనకి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఇదే అతను అనుకుని అర్జునుడు తనలో వచ్చిన సందేహాలన్నీ కృష్ణ పరమాత్మకు చెప్పడం జరిగిందండి. ఏమని చెప్పాడండి, ఏమని అడిగాడు? మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. అర్జునుడు వేసే క్వశ్చన్లన్నింటిలో కూడా సామాన్యమైన మానవులుగా మనకు వచ్చే డౌట్లు కూడా అటువంటివి. మన తరపున అర్జునుడు కృష్ణ భగవానుని ఈ క్వశ్చన్ వేశాడని మనం భావించవచ్చు. అందరినీ సమానంగా చూడాలని చెప్పావు, అది ఒక యోగం అని చెప్పావు, దానికి స్థిరమైన మనస్సు ఉండాలని చెప్పావు. మనసు చంచలంగా ఉంటుంది కదా, దాన్ని స్థిరంగా ఎలా పెట్టుకుంటాం? మనసుని నియంత్రించడం అసాధ్యము. అంతవరకు ఎందుకు, నేనే నా మనసును నియంత్రించలేకపోతున్నాను. అచంచలమైన మనసును నియంత్రించడం చాలా కష్టం కదా. గాలిని బంధించవచ్చేమో కానీ మనసును నియంత్రించడం చాలా కష్టము, చాలా ప్రమాదమైన విషయము కృష్ణ అని అర్జునుడు కృష్ణ పరమాత్మను అడుగుతారండి. అర్జునుడు అంటే ఎవరో మహా తపస్సు చేసి పాతుపదాస్త్రాన్ని సంపాదించిన అర్జునుడు, ఎన్నో పేర్లు ఉండడానికి. అటువంటి వాడే ఇటువంటి క్వశ్చన్ మనసు నియంత్రించలేకపోతే మీరెంత, నేనెంత? ఒక్కసారి ఆలోచించండి. మరి ముందుకు వెళ్దామా? అర్జునుడు వేసిన క్వశ్చన్స్కి కృష్ణమావాడు సమాధానం చెప్తున్నాడు. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం జలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఈ శ్లోకాన్ని అసంశయం అనే పదంతో వ్యాసవారు మొదలుపెట్టారండి. కృష్ణుడు కూడా అర్జునుడు అడిగిన క్వశ్చన్ని ఎస్ కరెక్టే, నీవు చెప్పినట్లుగా మనసు చంచలమైనది, స్థిరంగా ఉండదు, దాన్ని నిగ్రహించడం చాలా కష్టమే అంటే అర్జునుడు కూడా చాలా మంచి క్వశ్చన్ వేశానని చెప్పి కాస్త ఆనందపడ్డాడు. ఉత్తమమైన ఉపాధ్యాయుడు విద్యార్థి ఏమన్నా కనుక క్వశ్చన్ వేస్తే చాలా మంచి క్వశ్చన్ వేశాడు నాయన అని చెప్పి సమాధానం చెప్తే ఆ విద్యార్థి కూడా చాలా ఉత్సాహంగా వింటాడు. అలా కాకుండా బుద్ధి తక్కువ కదా, నీకు ఇటువంటి డౌట్లు వస్తాయి అన్నాడు అనుకోండి, ఉన్న నాలెడ్జ్ అయిపోతుంది, ఇంకెప్పుడు నోరు మెదపకుండా ఏమీ అడగడు అన్నమాట. ఇలాగ కృష్ణ పరమాత్ముడు అర్జునుడిని మెచ్చుకుంటూనే అసలు విషయంలోకి వచ్చాడు అనమాట అండి. నిజమే, సాధ్యం కాదు, కానీ ఇది సాధ్యమే అర్జున. ఇక్కడ కృష్ణుడు ఇంకా అసలు విషయంలోకి వెళ్తూ కట్టడి చేయడం కూడా సాధ్యమే. అభ్యాస వైరాగ్యముల చేత మనసును నియంత్రణ చేసుకోవచ్చు. అభ్యాసం అంటే సాధన, వైరాగ్యం అంటే విరాగము. మనం చాలాసార్లు చెప్పుకున్నామండి, రాగం అంటే అటాచ్మెంట్. సో అటాచ్మెంట్ని డిటాచ్మెంట్ చేసి అభ్యసిస్తే సాధించలేకపోయినది ఏమీ లేదు. సో అభ్యాస వైరాగ్యముల చేత నీవు నేను సర్వములు మనసును నియంత్రణ చేయవచ్చు. ఇది అసాధ్యమైతే కాదు. ముందు చెప్పుకున్నాడు, నిజమే, కష్టమే, కానీ అసాధ్యం కాదు, దీనిని సాధించవచ్చు అర్జున అని చెప్పడం జరిగిందండి. మనం ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే జంతువులలో దృఢమైనది ఏనుగు. దాన్ని మావటివాడు చిన్న అంకుశంతో స్వాధీనం చేసుకోగలుగుతాడు. అలాగే సింహము, పెద్ద పులి చాలా క్రూర జంతువులండి. వాటిని ఆడించేవాడు చిన్న చెన్నాకాలతో
వాటిని స్వాధీనం చేసుకుంటాడు. మనం కూడా అభ్యాసము వైరాగ్యము అనేటువంటి అంకుశము చెన్నాకోలతో మనసును స్వాధీనం చేసుకోవచ్చని కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ విషయం కొంతమందికి అర్థం కాక, కొంతమందికి అర్థమైనా చేయలేక, కొంతమంది అటు ఇటుగా ఉండి ఆనాటి నుంచి ఈనాటి వరకు అందరూ మనసు మాట వినదు అనే నిశ్చయానికి వచ్చేసి అటు చూడటం మానేసి అభ్యాసం చేయటం మానేశారు అని చెప్పుకోవచ్చు. చాలా తక్కువ మంది మాత్రమే ఈ దారిలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారండి. ఇక్కడ మీకు ఒక మనసు సీక్రెట్ అంటే ఒక రహస్యం చెప్తానండి. ఏంటంటే మనసు తనకి ఇష్టమైన విషయాలందు చక్కగా ఏకాగ్రతతో పనిచేస్తూ ఉంటుందండి. సో మీరు ఒక టీవీ సీరియల్ చూడన్నా, క్రికెట్ మ్యాచ్ వస్తున్నా, ఒక సినిమా చూడాలన్నా ఎంతో ఇష్టంగా మనసు ఒళ్ళు ఊరుతుంది. అలాగే ఈ ధ్యానం యందు కూడా మనసును లగ్నం చేసి మీ అభిరుచులను, మీ అభ్యాసాలను ఇటు మళ్ళించి మనసును నియంత్రించుకుని వీటిని పాటించవచ్చు. అసాధ్యమైనది ఏమీ కాదు అని దీని అంతర్భావం. అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. కాబట్టి యోగం చేయాలనే శ్రద్ధ, భక్తి, కోరిక ఉంటేనే చాలదు, ఇంద్రియ నిగ్రహం కూడా ఉండాలి. దానికే సాధన అవసరం. అయితే ఇక్కడ అర్జునుడి సందేహం ఏంటంటే యోగాభ్యాసం చిత్రమైన మనసుతో కొంతకాలం చేసి ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అది చేయలేకుండా మానేస్తే వాని పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఒకతను చాలా చక్కగా యోగాభ్యాసాన్ని చేస్తూ చేస్తూ దాన్ని పూర్తి కాకుండానే మధ్యలో మరణించినట్లయితే మరి వాడి పరిస్థితి ఏమిటి? ఈ జన్మలో చేశాడు, ఈ జన్మలో చనిపోయాడు, మరి ఇది మళ్ళీ జన్మకి ఏమైనా క్యారీ ఫార్వర్డ్ అవుతుందా? లేదా ఏ జన్మలో ఆ జన్మలోనే ప్రాక్టీస్ అంటే సాధన చేయాలా? వీటి పరిస్థితి ఏమిటి అని మనందరి తరపున కూడా అర్జునుడు కృష్ణ పరమాత్మని అడగడం జరిగిందండి. చాలా శ్రద్ధగా వినండి శ్రోతక మహాశైలారా. యోగులు, సాధకులు, ధ్యానం చేసేవారికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చే అభయహస్తం ఏమిటంటే యోగాభ్యాసము, ధ్యానము చేసేవారు వారి మధ్యలో కొన్ని కారణాలు జారిపోయినా, విధివదాస్తూ మరణించినా వారికి ఎటువంటి దుర్గతి పట్టదు. వారు చేసిన దానికి, వారు చేసిన మంచి పనికి తప్పక ఫలితం లభిస్తుంది అని నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇండైరెక్ట్గా ఎవరైనా పుణ్యకార్యములు చేయని వారికి, ఎన్ని పాపాలు చేసేవారికి వారికి ఈ జన్మలోనూ మరు జన్మలోనూ కూడా దానికి ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. అంటే చిన్నదైనా పెద్దదైనా, పుణ్యకారమైనా పాపకారమైనా దాని ఫలితం అనుభవించాలి. అర్థమైందండి మీకు? మరి ఈ యోగ భ్రష్టుడైన వాడు మధ్యలో విరమించాలి, చనిపోయాడు కదండి. ఆయన మరి ఎలా సాధన అక్కడ ఆగిపోయింది. కాబట్టి దీనికి సమాధానం ఏంటంటే మరు జన్మలో శుచిమంతులు, శ్రీమంతులైన వారి గృహంలో జన్మించి, అంటే మంచి జన్మలకు శుచిమంతులు, శ్రీమంతులు శుచిమంతం కాకపోయినా, శుచిమంతంగా ఉండే శ్రీమంతులు కాకపోయినా యోగాభ్యాసం అక్కడి నుంచి సాధన చేయడానికి అవకాశాలు లభించాయి. అందుకని శుచిమంతుడు, శ్రీమంతుడైన వాళ్ళ ఇంట్లో పుట్టి ఫుడ్ కోసం ఏమీ తణుకోకుండా తన యోగాభ్యాసాన్ని అక్కడి నుంచి తిరిగి చేసుకోవడానికి ఒక మహద్భావకాశాన్ని భగవంతుడు కల్పిస్తాను అని అభయం ఇస్తున్నాడు. ఏం కావాలండి ఇంకెంతకంటే? అధవా యోగి నామేవా కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మయదీదృశం. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్ముడు ప్రాపంచిక విషయంలో చూడకుండా బాగా సాధన చేసి, సాధన పూర్తి కాకుండా మధ్యలోనే అంటే వీరు ఉత్తేజమైన సాధన చాలా చక్కగా చేస్తారనమాట. కానీ దురదృష్టవశాత్తు అది పూర్తి కాకుండానే మధ్యలో చనిపోతారు. అటువంటి వారు ధీమంతులు, యోగులు పుట్టిన కులంలో జన్మిస్తారు. అటువంటి జన్మ సామాన్యులకు లభించడం చాలా కష్టం. అంటే ఇటువంటి గృహాలలో ధనానికి ఏం ప్రాధాన్యత ఉండదు.
జ్ఞానానికే ప్రాధాన్యత ఉంటుంది. అటువంటి అద్భుతమైన వారి ఇంట్లో పుట్టి ఎక్కడ వరకు సాధన చేసి చనిపోయాడో అక్కడి నుంచి మళ్ళీ సాధన చేసుకునే అవకాశాన్ని కలిగిస్తాను. అంటే చిన్న చిన్న విషయాలు రోజువారీ ఇవన్నీ వీటికి ఇబ్బంది లేకుండా చక్కటి స్థితిమంతులు యోగాభ్యాసులు అయినటువంటి ఉత్తమమైన కుటుంబంలో పుట్టి అక్కడి నుంచి యోగాభ్యాసాన్ని పూర్తి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాను అని అభయం ఇస్తున్నాడండి. 1, 2 విన్నారా? ఎంత అద్భుతమో! ఇది చాలామందికి వస్తూ ఉంటుంది. ఏం చేస్తాను ఇదంతా అనుకుని ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఈ లింకులు ఉన్నాయో చూడండి. ఈ జన్మలో నీవు మొదలుపెట్టావు, ఇది ఇక్కడ చేయలేకపోయావు, మళ్ళీ జన్మలో అవకాశం కల్పిస్తాను. నీ మనసు నిశ్చలంగా ఉంచు, నా మీద ప్రేమ ఉంచు, నా యందు మనసును లగ్నం చెయ్యి, పరమాత్మ యందు లయం అవటానికి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండు. నీకు నేను ఇది చేస్తాను, దాని ఫలితం ఏంటి? ఇది. ఎంత చక్కగా చెప్పాడండి. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తదో భూయః సంసిద్ధౌ కురు నందన. ముందు జన్మలో యోగాభ్యాసం చేసి మధ్యలోనే మరణించిన వారు, అంటే పూర్తి చేయకుండా మరణించిన వారు శుచిమంతులు, శ్రీమంతులు, జ్ఞానవంతులు, యోగులు అయిన వారి ఇంట్లో పుట్టి ఎక్కడ ఆపేశారో అక్కడి నుంచి తిరిగి సంస్కారయుతంగా తమ సాధనను కొనసాగించుకునే మహద్భాగ్యాన్ని కల్పిస్తాను. వారు ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి తిరిగి స్టార్ట్ చేసే విధముగా అవకాశాన్ని కల్పిస్తాను అని అభయహసిస్తున్నాడండి శ్రీకృష్ణుడు. అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు మన తరపున అడిగిన సందేహాలన్నింటికి నివృత్తి చేస్తూ తేటతెల్లంగా విషయాల్ని కృష్ణ భగవానుడు మనకు అందించాడు. ఎందుకంటే అక్కడి నుంచే మళ్ళీ తిరిగి యోగాభ్యాసం స్టార్ట్ చేస్తాడంటే అతని వెంట మళ్ళీ పుట్టిన తర్వాత అతని వెంట గత జన్మ తాలూకు వాసనలు అంటే బుద్ధి, సంస్కారము అతని వెంటే వస్తాయి. అంతకుముందు జన్మలో ధ్యానము, అభ్యాసము చేశాడు కాబట్టి ఆ గత జన్మ వాసనలు ఈ జన్మలో ఉంటాయి. కాబట్టి అక్కడ ఆపాడో అక్కడి నుంచి ఈ జన్మలో తిరిగి అభ్యాసం చేయటం జరుగుతుందండి. ఇదన్నమాట లింగం. దేహం వదిలిన తర్వాత జీవుడు బయటికి వెళ్తాడు, జీవాత్మ బయటికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు దేహం ఇక్కడే ఉంటుంది, భూమిలో కలిసిపోతుంది, అగ్నిలో కాలిపోతుంది. కానీ ఈ గత జన్మ వాసనలను కూడా తీసుకుని వెళుతుందండి. అందుచేత ఈ జ్ఞానం మనలో ఉంటుంది కాబట్టి అదే జ్ఞానంతో మరు జన్మలో మనం పనిచేస్తూ ఉంటాము. అందుచేత అక్కడి నుంచి తిరిగి అభ్యాసం కొనసాగిస్తాడు. జ్ఞానసిద్ధికి యోగం సంపూర్ణంగా సిద్ధించడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకనే సంసిద్ధో అనే పదాన్ని వాడాడండి. అందుచేత సంసిద్ధుడు అవుతాడు. ఇదండి ఈ రహస్యం అంతా. ఇక్కడితో ఆత్మ సంయమ యోగం మనం కంప్లీట్ చేసుకున్నామండి. మరి సమయాభావం వల్ల ఈ ఎపిసోడ్ని ఇక్కడితో మనం ముగిస్తున్నాం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. హరి ఓ.